హలో గాయ్స్, వెల్కమ్ టు మౌలి ముచ్చట్లు. కంగువా మూవీ గురించి కాసేపు మాట్లాడుకుందాం. మూవీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో కాలీవుడ్కి బాహుబలి అని చెప్పి ప్రమోట్ అయింది. సో ఆ రేంజ్లో ఉందా లేదా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేస్తే ఫర్దర్గా నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో దట్స్ ఇట్ గాయ్స్, స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగ్ టైటిల్స్ నుంచి హీరో ఇంట్రడక్షన్ వరకు కొన్ని గూస్ బంప్స్ని మెయింటైన్ చేశాడు. తరువాత కొన్ని ఫ్యూచర్లో కొన్ని పీరియాడిక్ డ్రామాతో ఎంగేజ్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ గుడ్ విజువల్స్ అండ్ గుడ్ మ్యూజిక్తో మూవీ వెళ్తూ ఉంటుంది. అంతా బాగానే ఉంది కదా అనిపిస్తుంది, కానీ ఎక్కడో ఇంకా గట్టిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. స్టోరీ లైన్ చాలా థిక్గా ఉందేమో అని నాకు అనిపించింది. విజువల్లీ చాలా హార్డ్ వర్క్ చేశాడు. శివ గారు ప్రీవియస్ మూవీస్ చాలా కమర్షియల్ మూవీస్, బట్ ఈ మూవీకి ఆయన చాలా అప్డేట్ అయ్యి చాలా హార్డ్ వర్క్ చేసి మేకప్ వర్క్ కూడా చాలా టైం తీసుకొని మంచి విజువల్ని డెలివర్ చేశాడు. సూర్య గారు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. 2 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పుల్ అవుట్ చేశాడు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా రాసుకున్నాడు. అండ్ ఏ అయితే కట్స్ వస్తాయో ఆ కట్స్ని ఎంత బాగా చూపిస్తాడంటే కొన్ని చోట్ల వాట్ ఈజ్ ది అనిపిస్తుంది కూడా. బట్ ఆ కట్స్ ఎక్కువయ్యే కొద్దీ కొంచెం హార్డ్గా కూడా ఉంటుంది. సో అలా మూవీ ఫస్ట్ హాఫ్ మంచి విజువల్స్తో సూర్య గారి పర్ఫార్మెన్స్తో అలా ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేస్తుంది. ఇంటర్వెల్ టైంకి ఒక మంచి సీన్తో ఇంటర్వెల్ ఇస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ ఇప్పుడు వరకు చూపించిన విజువల్స్ ఒకటి, ఇప్పుడు ఇంకొంచెం బెటర్ విజువల్స్ చూపిస్తాడు. సో స్టోరీ విత్ విజువల్స్ రెండు అలా ప్యారలల్గా బ్యూటిఫుల్గా వెళ్తూ ఉంటాయి. క్లైమాక్స్ పోర్షన్కి వచ్చేసరికి ఫ్యూచర్ పీరియాడిక్ డ్రామా ఇలా కట్ చేస్తూ స్క్రీన్ ప్లేతో క్లైమాక్స్ని చాలా హై ఇస్తాడు. ఒక మూమెంట్లో 300 హాలీవుడ్ మూవీ 300 వైబ్స్ కూడా వస్తాయి. సో ఆ రేంజ్లో విజువల్స్ ఉంటాయి. ఎండింగ్లో వచ్చే ఒక క్యారెక్టర్ రోలెక్స్ మాదిరి ట్విస్టెడ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆల్రెడీ చాలామంది మూవీ చూసుంటారు, ఆ క్యారెక్టర్ ఎవరో కూడా తెలిసే ఉంటుంది. ట్రైలర్లో కూడా ఆ షాట్ ఒకటి ఉంది, బట్ అది అందరికీ తెలుసా లేదా అని స్పాయిల్ చేయకూడదని ఆ నేమ్ చెప్పట్లేదు. రోలెక్స్ రేంజ్ అంటే మీడియా ఆలోచించవచ్చు. సో క్లైమాక్సే ఆల్మోస్ట్ ½ అన్ అవర్ ఉంటుంది. ది ఎండింగ్లో మళ్ళీ పార్ట్ 2 ఉందని చెప్పేసి చెప్పాడు. ఈ మధ్య పార్ట్ 2 బాగా ఎక్కువ అవుతున్నాయి కదా. బట్ ఓకే, ఈ మూవీకి పార్ట్ 2కి ఇచ్చిన లీడ్ మనం ఆల్రెడీ హాలీవుడ్లో స్ట్రేంజ్ థింగ్స్ అని ఒక సిరీస్ ఉంటుంది. సో ఆ సిరీస్ని కొంచెం ఇన్స్పైర్ అయ్యారేమో అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇన్స్పైర్డ్ లేదా కాపీ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఆ రేంజ్లో చూపించాడు. స్ట్రేంజ్ థింగ్స్ వెబ్ సిరీస్ని కొంచెం ఇన్స్పైర్ అయ్యాడు. సో దాన్ని లీడ్గా చేసుకొని సెకండ్ పార్ట్ ఉండబోతుంది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే విజువల్లీ, పర్ఫార్మెన్స్ అండ్ సాంగ్స్, బీజిఎం దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బాగా బీజిఎం ఇచ్చాడు. చాలా చోట్ల గూస్ బంప్స్ వస్తాయి. సో ఇవి చాలా బాగున్నాయి. మైనస్ ఏంటంటే స్టోరీ చాలా థిక్ లైన్ అనిపించింది. బట్ సెకండ్ పార్ట్కి ఇచ్చిన లీడ్ అయితే ఓకే, కానీ ఫస్ట్ పార్ట్లో లైన్ ఎందుకో కొంచెం థిక్ అనిపించింది. మీరు ఒకవేళ మూవీ కనుక చూసుంటే మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. విజువల్లీ వండర్ అని నేను అనుకుంటున్నాను, మీకు అనిపించుంటే కామెంట్ చేయండి. నేను చెప్పింది మీరు అనుకుంది ఈక్వల్గా ఉందనిపిస్తే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోమకండి. మూవీకి వెళ్ళొచ్చా లేదా అంటే వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఒక విజువల్ వండర్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. సో దట్స్ ఇట్ గాయ్స్, సైనింగ్ ఆఫ్ మౌలి ముచ్చట్లు.